డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 days ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కన్స్యూమర్స్ అఫైర్స్ కమిటీ చైర్మన్ మందడి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, బంగారం కొనుగోలు విషయంలో మన భారత్ని కొట్టే దమ్ము ఎవరికి లేదు అని అంటే, మరి ప్రపంచంలో ఏ దేశాలు ఎంతెంత బంగారం ఉంది అంటే ఒకసారి దాని గురించి ఈరోజు మాట్లాడుకుందాం సార్. ఎందుకంటే బంగారం అలా వెళ్ళిపోతుంది, పైకి ఆకాశాన్ని అంటేస్తుంది అనుకోవచ్చు. అందుకోసం ఒక్కసారి ప్రపంచంలో ఎక్కడెక్కడ ఏ దేశాలు ఎంతెంత బంగారం ఉంది, మన భారత్ ఏ స్థానంలో ఉంది? బంగారం రెండు రకాలుగా ఉంటుందమ్మా. ఒకటి, ప్రతి దేశం యొక్క తన రూపీ వాల్యూ అంటే ఏదైతే మారక ద్రవ్యం ఉంటుందో, ఏదైతే మనీ ఉంటుందో, ఆ మనీ వాల్యూ దీని మీద ఆధారపడి ఉంటుందంటే ఆ దేశం లోపల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిల్వ చేసే బంగారం మీద ఆధారపడి ఉంటుంది. ప్రపంచంలో చాలా మంది అనుకుంటారు, ఎందుకంటే భారతదేశంలో ఇంత బంగారం ఉంది కదా, అసలు భారతదేశమే నెంబర్ 1 ప్లేస్లో ఉంది కదా, అందువల్ల భారతదేశం ఇంత నెంబర్ 1 ప్లేస్లో ఉన్నప్పుడు బంగారం అన్ని ప్రపంచ దేశాలన్నింటికీ మన రూపాయి తలదన్నేటట్టు ఉండాలి. అండ్ మన రూపాయి 1 రూపాయి ఇస్తే బయట వాళ్ళు 10 రూపాయలు 100 రూపాయలు ఇవ్వాలి. కానీ వాళ్ళ వ్యతిరేకంగా జరుగుతుంది. మన రూపాయి 80 రూపాయల పైన మనం చెల్లిస్తే కానీ $1 మనకు దొరుకుతుంది. 90 రూపాయల పైన చెల్లిస్తే కానీ ఒక పౌండ్ మనకు దొరకడం లేదు. అంటే మన దగ్గర నిల్వలు ఉన్నట్ట లేనట్ట. దీన్ని అర్థం చేసుకోవాలంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ప్రభుత్వం కొనేటువంటి గోల్డ్ ఏదైతే ఉందో ఆ గోల్డ్ను మాత్రమే ఒక దేశం యొక్క ఆ పరిస్థితిని, పరపతిని, ఆ దేశం ఉన్న మనీ యొక్క మారక విలువను తెలియజేస్తుంది. ఈ విషయాల్లో నెంబర్ 1 దేశం ప్రపంచంలో ఎవరు అంటే అమెరికా. ఎందుకంటే అమెరికా యొక్క డాలర్ ఇవాళ ప్రపంచాన్ని శాసిస్తుంది అంటే దానికి కారణం ఏమిటి? అమెరికాలో మిగతా అన్ని దేశాల కన్నా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో నిల్వలు అధికంగా ఉన్నాయి. 8,000 టన్నులకు పైగా, మెట్రిక్ టన్నుల పైగా ఇవాళ అమెరికన్ రిజర్వ్ బ్యాంకులో డబ్బు ఉంది, అంటే గోల్డ్ ఉంది. దాని తర్వాత స్థానం దరిదాపులో ఏదైనా ఉందంటే దరిదాపులో ఏది లేదు. 3,000 టన్నులకి నెక్స్ట్ జర్మనీ 3,000 టన్నుల పైన ఉంది. ఇక అక్కడి నుంచి మొదలు పెడితే 2,000 టన్నుల నుంచి 3,000 టన్నుల మధ్యలో దాదాపుగా 4-5 కంట్రీస్ ఉన్నాయి. ఇటలీ, ఫ్రాన్స్, రష్యా, చైనా, స్విట్జర్లాండ్, ఇవన్నీ చివరిగా వస్తే మన భారతే ఉంది. భారతదేశం 8వ ప్లేస్లో ఉంది. మనకన్నా అదనంలో ఉన్నాయి, చాలా ఉన్నాయి. మనం 800 టన్నుల పైన మాత్రమే పైచులకు మనం కొన్నాం. అది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అది కూడా ఈ మధ్య కాలంలో దాదాపు 200 టన్నుల బంగారం ఈ సంవత్సర కాలంలో మనం కొన్నది. ఈ ఇయర్లో చాలా ఎక్కువ కొన్నాం, మనం అధికంగా కొన్నాం. అంతకుముందు 600 టన్నులు మాత్రమే, 500-600 మధ్యలోనే ఉన్నాం మనం. ఈ మధ్య కాలంలో దాన్ని గుర్తించి భారతదేశం యొక్క విలువలు పడిపోతున్నాయని చెప్పి గవర్నమెంట్ చాలా జాగ్రత్త పడి 200 టన్నులు పైగా మెట్రిక్ టన్నులు కొనిపెట్టింది. అంటే 800 మెట్రిక్ టన్నుల దగ్గర మన దగ్గర ఉంది. పాకిస్తాన్ దగ్గర 64 టన్నులు మాత్రమే ఉంది. అంత చాలా తక్కువ ఉంది. అంటే ఇంకా తక్కువ ఉండే దేశాలు చాలా ఉన్నాయి. అది 45వ స్థానంలో ఉంది పాకిస్తాన్. ఇక 100వ స్థానంలో ఎందుకంటే 250 కంట్రీస్ మనకు సుమారుగా ఉన్నాయి చెప్పాలంటే. అట్లా తీసుకుంటూ పోతే చాలా తక్కువ స్థాయిలో ఉండే కూడా చాలా ఉంటాయి. మరి భారతదేశంలో ఇంత బంగారం కనబడుతుంది. ప్రతి పెళ్లికి, ప్రతి పేరంటానికి, ప్రతి చోట కొంటారు కదా. దేవాలయాల్లో విపరీతమైనటువంటి బంగారం ఉంది కదా. ఒక పద్మనాభ స్వామి టెంపుల్లోనే అంత బంగారం బయటపడింది కదా. మరి ఆ బంగారం సంగతి ఏమిటన్నప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో నిలవ ఉండే బంగారం సంగతి చూసుకున్నప్పుడు భారతదేశం 8వ స్థానంలో ఉంది. కానీ టోటల్ బంగారం భారతదేశంలో ఉన్న బంగారంతో పోలిస్తే ఏ దేశం దరిదాపుల్లో కూడా రాదు. ప్రపంచ దేశాలు నిల్వ చేసిన దాంట్లో చూసుకుంటే చివరిగా ఉంది. 8వ ప్లేస్ లో ఉన్నాం, 8th ప్లేస్ లో ఉన్నాం. కానీ బంగారం మొత్తం టోటల్ పర్చేజ్ చేసి ప్రజలందరి దగ్గర తీసుకున్నట్టయితే, దేవాలయాల దగ్గర ఉన్నది కూడా మొత్తం తీసుకున్నట్టయితే లెక్క తీసుకుంటే 2,50,000 కోట్ల టన్నుల వరకు వచ్చి కూడా పాసిబిలిటీస్ ఉన్నాయనేది ఒక మాట. 25,000 టన్నులు, 2,34,00,000 వరకు వచ్చే పాసిబిలిటీ ఉంది. 25,000 కోట్లు సునాయాసంగా ఒట్టి పైన లెక్క పెట్టినా మనకు 25,000 మెట్రిక్ టన్నులు, 25,000 మెట్రిక్ టన్నులకు సుమారుగా పైన ఉండేది. అంటే 8,000 టన్నులు మనకు అమెరికాలో కనబడితే 3 ఎక్కువగా మనకి ఇక్కడ కనబడే అవకాశాలు ఉన్నాయి. అమెరికాలో వాళ్ళ దగ్గర ఉండే మొత్తం జనం అందరి దగ్గర చూస్తే ఆ 8,000 మెట్రిక్ టన్నులు కూడా ఉండవు. అంటే వాళ్ళ రిజర్వ్ బ్యాంకులో ఉండేటువంటి నిల్వల కన్నా తక్కువ ఉండే అవకాశం ఉంటుంది బంగారం. ఎందుకంటే బంగారం కొనరు, ఇక్కడ పబ్లిక్ ఎక్కువ కొనరు, దాని మీద ఇంట్రెస్ట్ పెద్దగా ఉండదు. కొంతమంది డైమండ్స్ కొనుక్కుంటారు. డైమండ్ పిచ్చి ఉంది కానీ బంగారం పిచ్చి లేదు అక్కడ. బంగారం కొనేవాళ్ళు చాలా తక్కువ, అరుదుగా ఉంటారు. మన ఇండియన్స్ ఎక్కడ పోయిన వాళ్ళే అలవాటు చేసి ఉంటారు. కొంత ఏమన్నా కాస్త వాళ్ళని చూసి మిగతా వాళ్ళు కొంత నేర్చుకుని ఉంటారు. కానీ బయట అవుట్ వాళ్ళకు మాత్రం ఆలోచన లేదు. కాబట్టి వెస్ట్రన్ కంట్రీస్లో, అదర్ కంట్రీస్లో లేనటువంటి పరిస్థితి మనకి ఏంటంటే బంగారాన్ని మనం మొదటి నుంచి కూడా ఒక అవసరం కింద గుర్తించాం. మహిళలు ముఖ్యంగా స్త్రీల యొక్క సౌందర్య సాధనలో అది
ఖచ్చితంగా ఉంటాయి, ఆభరణాలు ఉండాలి. ఎస్ బంగారం ఉంటేనే తన యొక్క వర్చస్సు పెరుగుతుంది, తన యొక్క స్టేటస్ పెరుగుతుంది, తను గొప్పతనాన్ని చెప్పుకోవచ్చు అనేటువంటి భావనలో మహిళ ఉండటం, దాన్ని కోరుకోవడం. చిన్నప్పటి నుంచే పేరెంట్స్ కూడా, తల్లులు కూడా బిడ్డలకి పుట్టినప్పుడే ముక్కు చిన్న చిన్న ఏవో కావాల్సిన ఉంగరాలు పెట్టడం, లేదా ఇంకో రకంగా చేయడం, ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. ఎస్ ఇంకా అమ్మాయి పెరుగుతున్న కొద్దీ ఆటోమేటిక్గా అమ్మాయికి ఏదో ఒకటి చేసి పెడుతుంటాం. ఒక్కొక్క ఫంక్షన్లో ఒక్కొక్క రకంగా చేయడం, అంటే బంగారం ఖచ్చితంగా అవసరం అనే భావన చిన్నప్పటి నుంచే కలిగిస్తారు. దీనివల్ల బాగా పెరిగింది. మన దగ్గర దేవాలయాల్లో కూడా సుమారుగా 2500 టన్నుల బంగారం ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఒక పద్మనాభ స్వామి టెంపుల్లోనే ఒక 1000 టన్నులకు పైగా బంగారం ఉన్నట్టుగా మనకు లెక్కలు వచ్చాయి. మన వెంకటేశ్వర స్వామి దగ్గర కనీసం 800 టన్నుల బంగారం ఉన్నట్టుగా కూడా మనకు ఇంతకుముందు చేసిన లెక్కల ప్రకారం తెలియంది. అంటే దేవాలయాలన్నీ కలుపుకుంటే 2500 టన్నుల బంగారం మినిమంలో మినిమం ఉండే అవకాశాలు ఉన్నాయి. అలాగే మహిళల దగ్గర, రిచ్ పీపుల్ దగ్గర, మనకు ముఖ్యంగా బ్యాంకుల్లో పెట్టినటువంటి లాకర్లలో ఉండేటువంటి మొత్తం తీస్తే 2 కోట్ల పైచిలుకు టన్నుల దగ్గర మన బంగారం దొరికే అవకాశం ఉంది. అంటే ప్రపంచంలో ఏ దేశమైనా దీంట్లో 10% కూడా లేదు, 5% కూడా ఉండవని చెప్పడానికి మనకు ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అంటే దాచిపెట్టిన బంగారం కూడా చాలా ఎక్కువే ఉంటుంది మన వాళ్ళ దగ్గర. విపరీతంగా ఉంటుంది. బయటకి వేసుకునేది కంటే కంపేర్ చేస్తే దాచిపెట్టింది. బంగారపు ముద్దలు బిస్కెట్ల రూపంలో కొన్ని వేల మంది దగ్గర ఉన్నట్టుగా, Yes. రిచ్ పీపుల్ దగ్గర చాలా మంది, అంటే ఇప్పుడు మామూలు పైసల రూపంలో, డబ్బుల రూపంలో పెడితే ఇప్పుడు ఎప్పుడు నోట్ల మార్పిడి జరుగుతుందో తెలియదు, లేకపోతే ఏ ఎలుకలు కొట్టేసినా ఆశ్చర్యపడాల్సిన అక్కర్లేదు. Yes. ఈ ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు, ఫైర్ యాక్సిడెంట్ లో మన ఏం జరిగింది, ఒక సుప్రీంకోర్టు జడ్జి తీసుకున్న లంచం డబ్బుల్ని ఇంట్లో లాకర్లో, అంటే ఇంట్లోనే గోడకు ప్రత్యేకంగా చేసినటువంటి రహస్య ప్రదేశంలో పెట్టేసేసి తాళేశారు. అగ్ని ప్రమాదం జరిగింది. ఆ అగ్ని ప్రమాదంలో అవి అంటుకున్నాయి, ఆ నోట్లు అంటుకున్నాయి, కాలిపోయిన నోట్లు కనబడ్డాయి. దాంతో ఇప్పుడు అతను సస్పెండ్ అయ్యే అవకాశం పరిస్థితి ఏర్పడింది. Yes. అంటే ఏంటి, నోట్ల రూపంలో ఉంటే ఎప్పుడో ఒక రకంగా డేంజర్ అవుతుంది. కాబట్టి నోట్ల రూపంలో కాకుండా బంగారు రూపంలో ఉంటే ఎప్పటికీ డేంజర్ లేదు. లేదు. ఒకవేళ కాలిపోయినా బంగారం మొత్తం కరిగిపోయే అవకాశం అయితే తక్కువగా ఉంటుంది. వాడిని బయటికి తీసుకెళ్ళి సేఫ్గా తీసుకెళ్ళి టక్కులు ఇట్లా పట్టుకొని తీసుకెళ్ళిపోవచ్చు. నోట్ల కట్టలు అయితే ఇప్పుడు 500 రూపాయల నోట్ల కన్నా మించి మన దగ్గర లేవు. 500 రూపాయలు 500 కోట్లు పెట్టాలంటే ఎంత ప్లేస్ కావాలి Yes. దాదాపుగా. దాన్ని ఇంకో దగ్గర షిఫ్ట్ చేయడానికి టైం ఎంత పడుతుంది. అదే బంగారం అయితే లట్టుకున్న ఓ బంగారం ముద్ద అందుకొని పోతే ఒక 1 కోటి రూపాయలు, 2 కోట్ల రూపాయలు వచ్చేసినట్లు లెక్క, లేదా అట్లా Yes. మనకి ఈజీ అవుతుంది. క్యాచింగ్ ఈజీ అవుతుంది, రక్షించబడటానికి చాలా ఈజీ అవుతుంది. ఇలాంటి పరిస్థితులన్నీ ఉన్నాయి కాబట్టి బంగారం రూపంలో భారతదేశాన్ని తలదన్నేవాళ్ళు, కొట్టేవాళ్ళు ఇప్పటికీ కాదు కదా, ఇంకెప్పటికీ రాలేదు. ఏదైనా మన వాళ్ళకి బంగారం అంటే మక్కువ ఎక్కువే కదా సార్. అది బాగా చిన్నప్పటి ఎక్కువ, నుంచి బాగా ఎక్కువ. మగవాళ్ళలో కూడా ఈ మధ్య బాగా పెరుగుతుంది. పెరిగిపోతుంది. వాళ్ళు కూడా రింగులు వేసుకుంటున్నారు, వాళ్ళు కూడా బ్రాస్లెట్లు వేసుకుంటున్నారు, వాళ్ళు కూడా చైన్స్ వేసుకుంటున్నారు. ఇంకా ఎందుకంటే వాళ్ళు కూడా జుట్లు వేసుకుంటున్నారు కాబట్టి ఈ మధ్య అది కూడా మొదలెట్టి అనిపిస్తుంది. ఒక రకంగా బంగారం మీద వాళ్ళు కూడా మోజు పెంచుకుంటున్నారు. Yes. ఇంకోటి, బంగారం అనేది ఒక స్టేటస్ కింద, వీడి దగ్గర బంగారం ఉందంటే ఓ వీడు గొప్పవాడు, Status డబ్బున్నవాడు అని పరిస్థితి పడుతుంది. కాబట్టి నా స్టేటస్ నేను తెలియజేయడం వల్ల గౌరవం పెరుగుతుంది అనుకుంటున్నాడు. నిజమైన గౌరవం అనేది ఒక మనిషిలో ఉండేటువంటి శక్తి సామర్థ్యాల మీద, వాటి మీద ఉంటాయి తప్ప ఇవి ఉండవు. నిజమే దీనికే గౌరవం ఉందనుకుందాం, అది పోయినప్పుడు అయిపోయింది కదా, నీ గౌరవం పోయింది కదా, నువ్వు రోడ్డు మీద నిలబడాల్సిందే కదా. అంటే అది ఉన్నంత కాలమే ఉండి అది పోయిన తర్వాత పోయి గౌరవం ఉన్నాలో ఒకటే, లేకపోయినా ఒకటే. కానీ ఫాల్స్ లోనే ప్రపంచం అంతా నడుస్తుంది. ఆ రకంగా ఇప్పటికిప్పుడు మనం ఎవరిని బాగు చేయడం చాలా కష్టంతో కూడుకున్న పని. కానీ బంగారం లాంటి మనసు, బంగారం లాంటి పనులు, బంగారం లాంటి ప్రయోజనాలు సమాజానికి కలిగించినప్పుడు మాత్రమే నిజమైన బంగారు మనిషి అంటాం తప్ప Yes. బంగారం వేసుకున్నవాడు బంగారు మనిషిలాగా మనం అనుకోలేము. కానీ ప్రజల్ని మనం మార్చడం చాలా కష్టం. ఇప్పుడున్న ప్రజల పరిస్థితి మాత్రం ఎవడు వేసుకుంటే వాడే స్టేటస్ ఉన్నట్టు, వాడికే గౌరవం పెరిగే పరిస్థితి మాత్రం ఉన్నమాట నిజం. Yes. Thank you, sir.